అందరికీ నమస్కారం. నేను మీ షణ్ముఖ్. బీజేపీకి దేశవ్యాప్తంగా మంచి శకునాలే ప్రారంభమయ్యాయి. మరి అందులో భాగంగా మీరు చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్లో అసలు ఎవరు ఊహించని విధంగా భారీ మెజారిటీతో అంటే మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఎక్కువ సంఖ్యలో స్థానాలు సంపాదించుకోవడం, మరి ఎస్ఐఆర్ స్పెషల్ ఇంటెన్షన్ రివ్యూ అనేది బాగా పనిచేసింది పశ్చిమ బెంగాల్ అనేది అయితే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఓటింగ్ శాతం కూడా పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, అస్సాంలో 3 చోట్ల కూడా బీజేపీ విజయదుందుబి మోగించింది. మరి మీరు చూసుకున్నట్లయితే ఈరోజు దేశవ్యాప్తంగా అటు పొత్తులో భాగంగా అనగా కూటమిలో భాగంగా అయినా సరే, మరి ఒంటరిగా అయినా సరే ఈరోజు భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా తన యొక్క కమలంను రెపరెపలాడిస్తూ ఉందనేది అయితే ఖచ్చితంగా మనం చెప్పచ్చు. ఎందుకంటే ఈరోజు మీరు చూడండి, దీదీ అంటే మమతా బెనర్జీ గారు, మరి మమతా బెనర్జీ గారు ఆమె దిగ్విజయంగా ఆమె యొక్క ప్రస్థానాన్ని కొనసాగిస్తూ వచ్చింది పశ్చిమ బెంగాల్లో. ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా నిలబడినటువంటి ప్రాంతీయ పార్టీల నాయకత్వం కానీ లేదు, దరిదాపుల్లో కూడా ఈరోజు ఎవరూ లేరు అనే దానికి భారతీయ జనతా పార్టీ యొక్క వ్యూహాలు ఎలా ఉంటాయి, భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షనీరింగ్ ఏ విధంగా ఉంటుంది అనేది ఈరోజు పశ్చిమ బెంగాల్లో మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి గతంలో కాంగ్రెస్ పార్టీ దూకుడుగా ఉండేది, మరి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక్క అవకాశం ఇవ్వగానే ఈరోజు దేశవ్యాప్తంగా 3వ సారి అధికారం దక్కించుకోవడమే కాక ఇప్పుడు ఎప్పుడూ గెలుపొందినటువంటి రాష్ట్రంలో కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ గెలుపొందింది అంటే భారతీయ జనతా పార్టీ యొక్క ఎలక్షనీరింగ్, ఆ పార్టీ యొక్క కార్యవర్గము ఏ విధంగా పనిచేస్తుంది అనే దానికి ఎగ్జాంపుల్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రం. ఇకపోతే అస్సాంలో హ్యాట్రిక్ విజయం సాధించడం జరిగింది. సరే, ఇక్కడ కూడా సర్వేలు పశ్చిమ బెంగాల్లో బీజేపీ వస్తాయని చెప్పేసి కొన్ని సర్వేలు, టీఎంసీ ఆల్మోస్ట్ ఆల్ తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ అధికారం చేపడుతుందని చెప్పేసి చాలా సర్వేలు కూడా రావడం జరిగింది. ఈరోజు సర్వేలకు కూడా అంతు చిక్కనటువంటి అంశంగా ఈరోజు పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ పగ్గాలు సీఎం సీట్ అధిరోహించేటువంటి పరిస్థితి, అధికారం చేజిక్కించినటువంటి పరిస్థితి. మరి అస్సాంలో అయితే హ్యాట్రిక్ అనేది అన్ని సర్వేలు చెప్పాయి మరలా భారతీయ జనతా పార్టీ అధికారం అని. మరి అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా చెప్పడం జరిగింది, ఎక్స్పెక్టెడే. కానీ ఒక్క తమిళనాడులో కూడా ఈరోజు నేను మొదట్లో చెప్పానండి, బీజేపీకి అన్నీ మంచి శకునాలే దేశవ్యాప్తంగా అని చెప్పేసి నేను మొదట్లో చెప్పడం జరిగింది. మీరు బాగా గమనించినట్లయితే తమిళనాడు రాష్ట్రంలో కూడా ఈసారి దాదాపు అంటే ఇప్పటి వరకు ఈ ఎలక్షన్ జరగనంత వరకు, ఈ ఎలక్షన్ కాక మునుపు 70 నుంచి 75% ఓటింగ్ పడేది తమిళనాడు రాష్ట్రంలో. మరి ఈసారి అనూహ్యంగా 10% ఓటింగ్ పెరిగింది. సో ఈ 10% ఓటింగ్ పెరగడం అనేది యాంటీ ఇన్కంబెన్సీ అంటే ఉన్నటువంటి అధికార ప్రభుత్వం పైన వ్యతిరేకత ఒకటి, కొత్త పార్టీ ఎంట్రీ కావడము, అదేవిధంగా భారతీయ జనతా పార్టీతో ఈరోజు హంగులు వెళ్ళేటువంటి అవకాశాలు కూడా అక్కడ స్పష్టంగా కనపడతా ఉన్నాయి. నేను మొదట్లో అందుకే చెప్పాను, భారతీయ జనతా పార్టీ తమిళనాడులో కూడా పాగా వేసినట్లే పొత్తులో భాగంగా ఈరోజు విజయ్ గారికి 118 మ్యాజిక్ ఫిగర్ రావాలి, ఇంకా ఆయన 107, 108 స్థానాల్లోనే ఉండడం జరిగింది. ఒకవేళ వచ్చినా సరే, మ్యాజిక్ ఫిగర్ వచ్చినా సరే ఇప్పుడు ఖచ్చితంగా అంటే హంగ్ ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సో సీఎం సీట్ అయితే విజయ్ దళపతి గారికి అని చెప్పేసి మనందరం తెలుసుకోవచ్చు. మీరు బాగా గమనించుకున్నట్లయితే ఈ 70 నుంచి 75% నుంచి 85% ఓటింగ్ సర్వేలో దాదాపు యువత మొత్తము ఈరోజు టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. కొత్త పార్టీ ఎంట్రీ, సినిమా గ్లామరు, మరి అదే విధంగా విజయ్ గారు తను నమ్ముకున్నటువంటి కార్యకర్తల కోసం అంటే ఆయన యొక్క డ్రైవర్ గారి యొక్క కొడుకు ఎమ్మెల్యే సీట్ ఇవ్వడము, ఇలాంటి పలు అంశాలు ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినా సరే ఆయన యొక్క అంటే వివాహేతర సంబంధాల గురించి కూడా ఎలక్షన్ల ముందు ప్రవేశపెట్టినా సరే, అదేవిధంగా చాలా ఆయన బహిరంగ సభలో ర్యాలీలో కూడా దాదాపు 41 మంది చనిపోతే వాళ్ళకు కూడా అంటే ఆ కేసులో సిబిఐ ఎంట్రీ కావడము, సిబిఐ నోటీసులు ఇవ్వడము చాలా జరిగాయి. అయినా ఏదానికి జంకకోకుండా తను నిలబడుకుంటే విజయ్ అభిమానులు తమిళనాడు రాష్ట్ర ప్రజలందరూ టీవీకే పార్టీ వైపు మొగ్గు చూపడం జరిగింది. ఎందుకంటే అన్నా డిఎంకే ఎప్పటి నుంచో ఉన్నటువంటి పార్టీలు, ఈ పార్టీలు అందరం చూశాము. మరి ఒక్కసారి విజయ్కు కూడా అవకాశం ఇద్దామనేటువంటి ఆలోచన తమిళనాడు రాష్ట్ర ప్రజలైతే కలిగిందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి యువత ఒకవైపు సినిమా గ్లామరు, దేశ చరిత్రలో అతి తక్కువ కాలంలో అంటే నందమూరి తారక రామారావు గారు 9 నెలల్లోనే అధికారం చేపట్టడం జరిగింది. ఆయన కూడా సినిమా గ్లామర్ నుంచి రాజకీయాల్లోకి రావడం జరిగింది.
ఒక్క రాష్ట్ర రాజకీయాలలోనే కాదు, దేశ రాజకీయాలను సైతం ఆనాడు నిరవధికంగా అధికారం చలాయిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సైతం ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పి ఎదురొడ్డి నిలబడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నందమూరి తారక రామారావు గారి హయాంలో జరిగిందనేది అందరికీ తెలిసినటువంటి విషయం. దాని తర్వాత ఎంజీఆర్ గారు కూడా దాదాపు 36% ఓటింగ్తో ఆయన కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. ఆయన కూడా సినిమా గ్లామరే. మరి ఇప్పుడు ఆ సినిమా గ్లామర్ నుంచే మరొక వ్యక్తి అంటే జయలలిత గారు తర్వాత ఇప్పుడు విజయ్ గారికి అవకాశం దక్కిందనేది ఇప్పుడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో అయితే చర్చ అయితే జరుగుతూ ఉంది. మరి ఎట్టకేలకు గెలుపొందినటువంటి వారందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ మరి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ నమస్కారం.